ఎవ్రీవన్, ఐ మహేష్. అయితే హెల్త్‌ని మనం సరిగ్గా కాపాడుకున్నట్లయితే అది కొన్ని కోట్ల సంపదకి సమానమంట. కానీ టుడే లాట్స్ ఆఫ్ పీపుల్ అంటే లాంగ్ హెల్తీయెస్ట్ లైఫ్ లేకపోతే హ్యాపీనెస్ ఉండదు. ఎన్ని కోట్లున్నా అనవసరం కదా! సో, వాటిలో భాగంగా టుడే మనం ఒక లాంగ్ హెల్తీయెస్ట్ లైఫ్‌నిచ్చే ఒక గ్రేట్ సప్లిమెంట్ గురించి అయితే చెప్పుకుందాం. అది నేను రోజు చెప్పుకునేది అదే గ్రేట్ సప్లిమెంట్. దట్ ఈస్ ద గ్రేట్ సప్లిమెంట్ నేమ్ సీబక్తోన్. అసలు ఈ సీబక్తోన్ ఏంటి? ఎందుకు? అనే ముందు షార్ట్ అండ్ సింపుల్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ సీబక్తోన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫ్రూట్ విచ్ ఈజ్ న్యూట్రిషియస్ అండ్ ఈటబుల్. అంటే ఇది ఒక తినదగినది అండ్ పౌష్టికమైనది. అంటే మనం అన్ని ఫ్రూట్స్ లాగా. కాకపోతే ఇది ఎంత పౌష్టికమైనదంటే దీంట్లో మనకి అన్ని రకాల పోషకతత్వాలు అంటే 190 రకాల పోషకతత్వాలని ఈ పర్టికులర్ ఫ్రూట్ మనకి ఇవ్వగలుగుతుంది. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈ బనానా కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్ కానీ ఈ ఫ్రూట్స్ ఏం చేస్తాయి? ఒక విటమిన్, ఒక న్యూట్రియంట్ ఇవ్వగలిగితే ఇంకో న్యూట్రియంట్ ఇవ్వలేవు. సో కానీ ఈ పర్టికులర్ ఫ్రూట్ అన్ని న్యూట్రియంట్స్ ఇవ్వగలుగుతుంది. దీని హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే దీని హిస్టారికల్లీ అంటే పురాతన కాలం నుంచి చాలా మెడికల్ ప్రాపర్టీస్లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫ్రూట్ని పురాతన కాలంలో సైంటిఫికల్గా ఏం చెప్పబడిందంటే సంజీవిని మొక్కకున్న తత్వాలన్నీ కానీ ఈ ఫ్రూట్లో ఉండటం అనేది విశేషం. దీన్ని 13th శతాబ్దం అంటే 13వ శతాబ్దంలో చెంగీజ్ ఖాన్ అనే అతను కూడా దీన్ని వాళ్ళ సోల్జర్స్కి వాళ్ళ సోల్జర్స్కి అండ్ ఆర్చర్స్కి ఫీడింగ్గా ఇవ్వడం కూడా విశేషం. అయితే ఈ పర్టికులర్ ఫ్రూట్ 1980sలో రష్యన్ ఆస్ట్రోనాట్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అది ఇదే ఫ్రూట్ గురించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా డిస్కస్ చేశారు రీసెంట్లీ. అయితే ఇదే ఫ్రూట్ గురించి, ఇదే సీబక్తోన్ ఫ్రూట్ గురించి టుడే ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ న్యాచురల్ మల్టీ న్యూట్రియంట్ ఫ్రూట్గా కానీ మాట్లాడుతుంది. అయితే ఈ ఫ్రూట్ని సైంటిఫికల్గా ఏం చెప్తున్నారంటే ఇట్ కెన్ ఎబుల్ టు క్యూర్ ఆల్ డిసీజెస్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఇది అన్ని డిసీజెస్ని కూడా క్యూర్ చేయగలదంట. చాలామంది అరే ఒక మెడిసిన్ అయితే డిసీజెస్ని క్యూర్ చేసేది కానీ అది సప్లిమెంట్ని ఎట్లా క్యూర్ చేసేది అని చాలామందికి ఒక డౌట్ వస్తుండే. అరే మెడిసిన్ అనేది మనకేంటంటే మనకి ఒక కవర్ చేయగలదు. అంటే జెనెటిక్ మాడిఫైడ్ ఆర్గాన్స్ ద్వారా, కెమికల్స్ ద్వారా మనల్ని ఒక డిసీజ్ని కవర్ చేయగలదు కానీ క్యూర్ చేయలేదు. బట్ మన సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల అది మన బాడీకి కావాల్సిన ఎనర్జీ బూస్టింగ్ క్వాలిటీస్ ఇవ్వడంతో పాటు మనకి కావాల్సిన డిసీజ్ని కూడా కంట్రోల్ చేయగలదు మరియు క్యూర్ చేయగలదు. సో వాటిలో భాగంగా టుడే మనం ఎలాగో షార్ట్ అండ్ సింపుల్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇది ఎలా క్యూర్ చేసేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సీబక్తోన్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అన్ని ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా B12 విటమిన్, అదేవిధంగా అన్ని న్యూట్రియంట్స్ అంటే అన్ని ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే న్యూట్రియంట్స్ అనేవి చాలా హెవీగా ఉండటం వల్ల మనకు కావాల్సినటువంటి 300 బిలియన్ సెల్స్ని ఈ పర్టికులర్ ఫ్రూట్ సప్లిమెంట్స్ మనకి రెగ్యులర్ డైట్లో ఇవ్వగలుగుతుంది. దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంత్గా ఉంటే మనకి ఏ డాక్టర్ అవసరం లేదండి. ఇదే మన బాడీని బెస్ట్ డాక్టర్లా బిహేవ్ చేసి అన్ని డిసీజెస్ బాడీ నుంచి మనం రక్షించుకోగలిగింది. అదేవిధంగా దీంట్లో వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫ్యాటీ యాసిడ్ omega-7 అనేది ఉండటం విశేషం. ఈ omega-7 వల్ల మన బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసింది. అయితే చాలామంది ఒక డిసీజెస్తో టుడే లైఫ్ స్టైల్ డిసీజ్గా ఇబ్బంది పడుతున్నారు. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏంటంటే డిసీజ్ అంటే డయాబెటీస్, అంటే ముఖ్యంగా షుగర్ అని మనం మాట్లాడుకుంటాం కదా. ఇది చాలామంది యూత్ల కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఇలా చాలా చేస్తున్నారు, ట్యాబ్లెట్స్ కానీ. సో ఇలా తీసుకుంటున్నారు. కానీ దీన్ని న్యాచురల్ వేలో ఈ సీబక్తోన్ని ద్వారా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కానీ చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. అయితే ఈ సీబక్తోన్ డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసేదంటే ఈ సీబక్తోన్లో omega-7 అనేది ఎక్కువ ఉండటం వల్ల అసలు ఈ డయాబెటీస్ అనేది ఎట్లా వచ్చిందని మనం సింపుల్గా మాట్లాడుకుందాం. ఈ డయాబెటీస్ మనకి ఎలా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోపల స్టమక్లో క్రోమ గ్రంథి అనేది ఉంటుంది, అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది. ఈ క్రోమ గ్రంథి అనేది ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి చేయనప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి ఈ షుగర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ సీబక్తోన్, ఈ omega-7 ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ క్రోమ గ్రంథిని ఏం చేసింది? ఉత్తేజపరిచింది. ఇలా ఉత్తేజపరచడం వల్ల అంటే ఇంటిగ్రిటీని ఇది పెంచడం వల్ల మనకు కావాల్సిన గ్లూకోజ్ పర్సంటేజ్ మన శరీర భాగాలకు అందుతుంది. దానివల్ల మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. అయితే ఇది న్యాచురల్గా మనకి షుగర్ కంట్రోల్ చేయగలదు. అయితే ఇదే సీబక్తోన్ ఫ్రూట్ని గత 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఇండియాలోనే నెంబర్ 1 లార్జెస్ట్ కంపెనీగా అంటే సీబక్తోన్ ఫ్రూట్ సప్లిమెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన లార్జెస్ట్ కంపెనీగా ఒక బయోసస్ కంపెనీ అనేది మనకి ఈ షుగర్ కావాల్సిన అంటే ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్కి క్యూర్ అయ్యేటట్టుగా అండ్ కంట్రోల్ అయ్యేటట్టుగా వైల్డ్ అండ్ ఆర్గానిక్ మెథడ్లో కొన్ని ప్రొడక్ట్ సప్లిమెంట్స్ని తయారు చేయబడింది. అవి ఏంటో మనం డిస్కస్ చేసుకుంటే ఈ షుగర్ గురించి మనం చెప్దాం. అయితే ఇప్పుడు ఈ బయోసస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ సీబక్తోన్ సప్లిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈ బయోసస్ కంపెనీ వారు మనకేంటంటే ఈ సీబక్తోన్ 85% ఉండేటట్టు అంటే కేరళ ఎక్స్ట్రాక్ట్ కూడా అంటే మన షుగర్ని కంట్రోల్ చేసే విషయంలో కేరళ ఎక్స్ట్రాక్ట్ చాలా బాగా సహాయపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ జామున్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి ఈ షుగర్ విషయంలో కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అన్నమాట. అయితే ఈ
ఏవైతే అనుకున్నామో ఈ డయాబో జ్యూస్ మనకి షుగర్ని రికవరీ చేసే విషయంలో చాలా బాగా తోడ్పడుతుంది. అండ్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, చాలా మందికి కూడా ఇది రికవరీ అవ్వడం జరుగుతుంది. మనకు కావాల్సిన అన్ని కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దీంట్లో మనకి ఉందన్నమాట. 100 mlకి మనం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలనేది. అయితే వీటితో పాటు ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మనకేంటంటే పునర్నవ అనే దాన్ని కూడా దీనిలో మిక్స్ చేశారన్నమాట. ఈ పునర్నవ అనేది పురాతన కాలం నుంచి అంటే హిస్టారికల్లీ చాలా మెడికల్ ప్రాపర్టీస్లో దీన్ని యూజ్ చేయడం జరిగింది. పునర్నవ అంటే ఏంటంటే మనకి మన ఒబేసిటీని అండ్ ఫీవర్ని అదేవిధంగా షుగర్ని కంట్రోల్ చేసే విషయంలో ఇది చాలా బాగా తోడ్పడుతుంది అన్నమాట. సో వాటితో పాటు మనకి డయాబో క్యాప్సిల్స్ కానీ మనకి దీంతో పాటు ఇవ్వడం జరిగింది. గ్రూమర్ అంటే ఈ డయాబో క్యాప్సిల్స్ అనేవి కూడా మనకి మన షుగర్ కంట్రోల్ చేసే విషయం చాలా బాగా తోడ్పడుతుంది. ఇది ఫుల్గా వైల్డ్ అండ్ ఆర్గానిక్. మనం మాట్లాడుకుంటే దీంట్లో ఉన్న బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గురుమార్ అనేది పొడపత్రి అంటారు మన తెలుగులో. ఈ పొడపత్రి ఏం చేసిందంటే మన షుగర్ని కంట్రోల్ చేసే విషయంలో, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే విషయంలో అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించే విషయంలో చాలా బాగా దొరకబడింది. రెండోది ఏంటంటే అశ్వగంధం. మనం మాట్లాడుకుంటే అశ్వగంధం అనేది పురాతన కాలం నుంచి చాలా ఔషధాల్లో యూజ్ చేయడం జరిగింది. ఈ అశ్వగంధం వల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనేవి ఎక్కువ ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి శుద్ధ్ జలాజిత్ అనే వాటిలో 84 టైప్స్ ఆఫ్ మినరల్స్, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకు అన్ని రకాలుగా సెల్స్ ఉత్పత్తి రేట్లో, అదేవిధంగా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ విషయంలో కానీ ఇది చాలా వరకు కాపాడుతుంది అనమాట. అదేవిధంగా మేతి అంటే మెంతులు అంటాం కదా, ఈ మేతి కూడా ఇందులో ఉండడం జరుగుతుంది ఇంగ్రీడియంట్. ఈ మేతి వల్ల మనకి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి మన షుగర్ కంట్రోల్ చేసింది. అదేవిధంగా ఇలానే కేరళ ఎక్స్ట్రాక్ట్, జామున్ ఎక్స్ట్రాక్ట్ వీటితో ఈ పర్టికులర్ క్యాప్సూల్స్ కూడా తయారు చేయబడింది. ప్యూర్, దిస్ ఈజ్ ద న్యాచురల్. అంతేగాని దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ సింథటిక్ ఏం మిక్స్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు వాటితో పాటు అంటే ఇప్పుడు ఈ డయాబో క్యాప్సూల్స్తో పాటు మనకి ఏంటంటే పంచ తులసి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ బయోసెస్ వాళ్ళు. అయితే ఈ పంచ తులసి ఏం చేసిందంటే మనకి చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుంది. మనం తులసి అనేది హిందూ వర్షిప్గా మనం చాలా వరకు డిస్కస్ చేసుకుంటాం. ఈ పంచ తులసి అనేది 5 టైప్స్ ఆఫ్ తులసి జాతుల నుంచి తయారు చేయబడింది. ఇది మనకి ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ రేట్ని పెంచింది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంత్ చేసింది, రెస్పిరేటరీ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేసింది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే ఇంచుమించు 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ నుంచి మనం రక్షించుకోవచ్చు ఈ పంచ తులసి డ్రాప్స్ని మనం వాటర్లో మిక్స్ చేసుకుని తాగడం వల్ల. సో మనం మాట్లాడుకుంటే మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏవైతే నేను చెప్పానో సప్లిమెంట్స్, ఇవి మనకి అన్ని రకాల డిసీజెస్ నుంచి మనకు ఒక షుగర్ నుంచే కాదు, మనం శరీర భాగాల్లో ప్రతి ఒక్క పార్ట్ని ప్రొటెక్ట్ చేసింది, మన సిస్టమ్ ఫంక్షన్ని మంచిగా చేసింది. అయితే చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఎక్కువ అలోపతి మెడిసిన్, ఇన్సులిన్ యూజ్ చేస్తారు. వీటి వల్ల ఐ వుడ్ రిపీట్ అగైన్, దీనివల్ల మనకి ఒక డిసీజ్ అనేది కవర్ అయితే తప్పితే క్యూర్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ ఫుడ్ సప్లిమెంట్స్ని, ఆ యూనిక్ సప్లిమెంట్స్ని యూజ్ చేస్తామో అప్పుడే మన డిసీజెస్ని మనం ఈజియెస్ట్ వేలో క్యూర్ చేసుకోవచ్చు, మన ఇమ్యూన్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు, అన్ని రకాలైన సిస్టమ్స్ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. అయితే వాటిలో భాగంగా ఈ సీబక్తోన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా రకంగా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అంటే మన కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ పరంగా, వాటి పరంగా. అందుకని చెప్పేసి ఇది ఒక నార్మల్ పర్సన్, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇది ఉపయోగపడాలి, దీని గురించి తెలియాలని చెప్పేసి ఇన్ ద ఛాలెంజ్ ఆఫ్ సీబక్తోన్ యూజ్ కరేగా ఇండియా అనే ఛాలెంజ్లో భాగంగా వీటిని మేము ప్రతి వీడియో రూపంలో ప్రమోట్ చేయబోతుంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే రీసెంట్లీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనం ఏంటంటే కొత్త మిషన్ని తీసుకొచ్చాం, అదే ఆత్మనిర్భర్ భారత్. ఈ ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా కూడా మనం చాలామంది ఏం చేస్తారు, ఈ అలోపతి మెడిసిన్, ఫారెన్ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల మనం లాంగ్ హెల్తీయెస్ట్ లైఫ్ స్పాన్ని తగ్గించుకుంటున్నాం. సో వాటిలో భాగంగా మనం ఏం చేస్తున్నాం అంటే వీటితో ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఈ సీబక్తోన్ ప్రోడక్ట్స్ వల్ల మన ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా మన ఇండియన్ మేడ్ వైల్డ్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు కావాల్సిన లాంగ్ హెల్తీయెస్ట్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. వాటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కూడా మనం ఫాలో అవుతాం. సో